Hello besties, welcome back to my channel. I am back with one more travel video. ఈ రోజు వచ్చేసి మలేషియాలో డే 4 అంటే మలేషియా లంకావిలో డే 3 అంటే ఇప్పుడైతే మేము చూడండి ఒకసారి చూస్తాం. వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం పటాంగ్ చెనాంగ్ బీచ్ అయితే వెళ్తున్నాం అనమాట. లంకావిలో ద బెస్ట్ అండ్ పాపులర్ స్పాట్ అనమాట. ఈ బీచ్ వచ్చేసి చాలా బాగుంటుంది. వాటర్ కానీ ఆ బ్లూగా అండ్ ఏ హడావిడి అండ్ క్రౌడ్ ఎక్కువ ఉండదు. మంచిగా వాటర్ స్పోర్ట్స్ అవంతా ఆడడానికి. సో వీడియో అయితే చూసేయండి. సైడ్ వ్యూస్ అయితే చాలా బాగుంది అనమాట. చూస్తున్నారు కదా, ఒక సైడ్ వచ్చేసి బీచ్, మిడిల్లో రోడ్డు, ఇంకొక సైడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రన్వే అనమాట. మంచిగా రైన్వే మీద ఫ్లైట్స్ దిగుతూ అని చూసుకుంటూ అండ్ ఒక సైడ్ వచ్చి బీచ్, మధ్యలో ఇలా మనం బైక్ మీద ఫ్యామిలీతో ఎక్స్పీరియన్సే నాకు చాలా వేరనిపించింది అనమాట. నేను ఇంతవరకు ట్రావెల్ చేసిన దాంట్లో ద బెస్ట్ ట్రిప్ అని చెప్పచ్చు మలేషియా ట్రిప్. అంటే లంకావి మెయిన్ ఎస్పెషలీ చాలా బాగా మంచిగా అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం. మా ఎక్స్పీరియన్స్ కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేయనివంతా నేనైతే ఇక్కడ ట్రై చేశాను అనమాట. ట్రై చేసేలాగా చేశారు. భయపడుతూ స్టార్ట్ చేసా కూడా ఎండ్ ఆఫ్ ద డే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, ఇప్పటికన్నా ఇవన్నీ నేను చేయగలిగాను అని చెప్పి. సో ఇక్కడ వచ్చి తిను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఈ బీచ్లో మనం ఏ స్పోర్ట్స్ ఆడచ్చు, ఎంత ప్రైజెస్ ఏమండి. ఒకటి చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకోండి. ఫుల్ మీరు ఎంత బార్గెన్ చేయగలిగితే అంత బార్గెన్ అండి. మాకైతే పారాగ్లైడింగ్కి ఫస్ట్ ఒక్కొక్కరికి 3,500 అంటే 3,500 చెప్పారు. లాస్ట్కి మాకు వాళ్ళు ఇచ్చిన ప్రైస్ 1,400 అనమాట. 3,500 ఎక్కడ, 1,400 ఎక్కడ అంటే మన కరెన్సీలో. సో ఎంత బార్గెయిన్ స్కిల్స్ మీకు ఉంటే అంత బాగా మీరు బార్గెయిన్ చేయొచ్చు అనమాట. సో అక్కడైతే మేమంతా ప్యాకేజ్ లాగా తీసుకున్నాం. సో ఎక్స్ప్లెయిన్ చేసిన పారాగ్లైడింగ్, జెట్ స్కీ అండ్ ఐలాండ్ స్విమ్మింగ్ అవంతా. Fish feeding, eagle feeding. Okay, all these places. Then at last we drop the White Rice Island, like 1 hour. You can swim in this island. Water is very clear. సో ఎవరైనా మలేషియాకి వెళ్ళి అండ్ లంకావికి వెళ్ళి పటాంగ్ చెనాంగ్ బీచ్కి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన వీడియో అయితే చూపించారు అంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఉంటుందండి. సో మంచిగా అయితే వెళ్ళేవారు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతో. అండ్ మీకు బార్గెన్ స్కిల్స్ ఉంటే మంచిగా మీ స్కిల్స్ అంతా వాళ్ళ దగ్గర చూపించండి. సో అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఫస్ట్ ట్రావెల్ చేసి ఇలా స్మార్ట్ బోట్లో మనం పారాగ్లైడింగ్ వెళ్ళే బోట్కి అయితే మనం వెళ్ళాలన్నమాట. డ్యూరేషన్ 5 to 10 minutes అయితే పడుతుంది అనమాట. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. నా లైఫ్లో అంటే నాకు చాలా భయం అండి. వాటర్ కానీ ఇలా హైట్స్ కానీ అవంతా. అలాంటిది నన్ను ఇక్కడ పారాగ్లైడింగ్ చేయించారు, జెట్ స్కీ చేయించారు, చాలా యాక్టివిటీస్ అయితే చేసాం. అండ్ అంతా మంచిగా జరుగుతున్నప్పటికీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా వెళ్తున్నవారు అయితే మన కంట్రీ కాదు ఎక్కడికన్నా వెళ్తున్నారు అంటే ఇలాంటి ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది అని చెప్పి. సో మన వీడియో చూసి ఎవరైనా కొంతమంది జాగ్రత్త పడి ఇలా ఏమంటారు ప్రాబ్లమ్స్లో పడకుండా ఉన్నారంటే మనకైనా హ్యాపీ కదా. సో ఫర్దర్గా అయితే మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో నేనైతే ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాను అనమాట, చాలా స్లోగా చేయండి. ఇట్లా వాటర్లో ఫీడ్స్ చేయడం, డిప్ చేయడం అవంతా చేయకండి ప్లీజ్. ఎంత స్లోగా అయితే అంత స్లోగా తీసుకెళ్ళండి వాళ్ళైతే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కానీ మా వారు అంటే మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ అయితే లేదు, ఫాస్ట్గా వెళ్ళాలి, భయం పోవాలి నీకు అని చెప్పి వాళ్ళకైతే చెప్తూ ఉన్నారనమాట. మీరు ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తే అంత ఫాస్ట్గా తీసుకెళ్ళండి. నన్ను వెళ్ళకముందే నన్ను అయితే భయపెడుతున్నారనమాట వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ వాటర్లో పడిపోతే నాకు ముందే స్విమ్మింగ్ కూడా రాదు ఏంటని చెప్పి నేనైతే చాలా భయపడే పర్సన్ అనమాట చిన్న చిన్న దాంట్లకు కానీ అంతా. సో మా సిస్టర్ మా హస్బెండ్ అయితే అలా చెప్తున్నారు అనమాట. నీకు ఒకటన్నా భయం ఇక్కడతో పోవాలి ఈ రోజుతో అని చెప్పి అయితే మంచిగా
నాకు మోటివేట్ చేస్తున్నారు అనమాట. నువ్వు చేయాల్సిందే, ఈరోజు ఇన్ని రోజులు తప్పించుకుంటూ ఉన్నావు ఏమి చేయకుండా, మమ్మల్ని చేయనీయకుండా అని. సో హోప్ఫుల్లీ చూద్దాం. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటారు కదా, నేనైతే ఫుల్ భయపడుతున్నాను అనమాట. నన్ను దింపేయండ్రో, నా సిచ్యువేషన్ అలాగే ఉండింది. సో స్టార్ట్ అయ్యేటప్పుడు మా సిస్టర్ వాళ్ళంతా క్లిప్స్ అయితే తీశారు, కానీ నేను అయితే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే అలా నవ్వుకుంటారు అనమాట. నేను అలా అరుస్తున్నాను, నాకు వద్దు, నన్ను స్టాప్ చేసి మీరు చేసుకోండి అని చెప్పి. సో ప్రణని అయితే చాలా ధైర్యంగా ఉన్నింది. అప్పుడప్పుడు అలా అంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు కదా, ఫ్లిప్స్ చేయించడం చిన్న చిన్నగా, అప్పుడు కొంచెం భయపడింది. కానీ లేదంటే నువ్వెందుకు భయపడుతున్నావు మమ్మీ, నన్ను చూసి నేర్చుకో, ఎంత ధైర్యంగా ఉన్నాను అని ఒకసారి అంటది, ఒకసారి నానా భయం వేస్తుంది అంటది. సో అలా ఉన్నిందన్నమాట. సో వెదర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ లొకేషన్స్ అంతా చూస్తున్నారు కదా. సో వీలైనంత వరకు లొకేషన్స్ని అయితే పైనుంచి మీకు చూపించడానికి అయితే ట్రై చేశాను. అండ్ మా సిస్టర్ కూడా కొన్ని షూట్ చేసింది అన్నమాట వీడియోస్ అంతా. ఆ వాటర్ కానీ మిడిల్లో ఐలాండ్స్ అలా డివైడ్ అయిపోవడము, పారలైజింగ్ అండ్ మన ఏమంటారు ఫ్లైట్స్ వెళ్ళడము అంతా అయితే బ్యూటిఫుల్ సీనరీ అండి. మేమైతే ఇక్కడ 2 days ఇంకా ఎక్స్ట్రా అయినా కూడా మనకి కొంచెం ఫ్లైట్ టికెట్స్ అలా ఏదైనా పాసిబుల్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని ఒక 2 days ఎక్స్ట్రా అయితే ఉండాలనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ కొన్ని థింగ్స్ వల్ల మేమైతే అవంతా క్యాన్సిల్ చేసుకొని మేము అనుకున్న టైంకే బ్యాక్ టు ఇండియా వచ్చేయాల్సి వచ్చిందనమాట. మేము చూస్తున్నారు కదా, మా శాలిని మంచిగా అయితే నేను భయపడుతున్నప్పుడు అలా ఉన్నా కూడా మా శాలిని అయితే మంచిగా అయితే ప్లేస్ అంతా కవర్ చేసిందనమాట మీకు చూపించడానికి. చూస్తున్నారు కదా, మంచిగా ఐలాండ్స్, వాటర్, పారలైజింగ్, బోట్ అంతా బెస్ట్ వెకేషన్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఇక్కడ లంకాలో.
సో పారాసైలింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మనము ఫస్ట్ నుంచి వచ్చాము కదా, ఆ స్మాల్ బోట్లో అయితే మనము బీచ్ స్టార్టింగ్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునేసి జెట్ స్కీ అండ్ కియా అండ్ మనం లోకల్ ఐలాండ్లో స్విమ్మింగ్స్ అలా ఉంటాయి కదా, ప్రైవేట్ స్విమ్మింగ్స్ అవంతా అయితే నెక్స్ట్ ప్రొసీజర్ అంతా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మేము పారాస్లైజింగ్ అయితే తీసుకునేసాము, అయిపోయిన తర్వాత స్టార్టింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ జెట్ స్కీ చేయడానికి. అయితే ప్రజెంట్ జెట్ స్కీ చేయడానికి అయితే వెళ్తున్నాము. కింద క్లోజ్కి వెళ్ళద్దు, దగ్గరగా చిన్నగా పో, లేట్ అయినా పర్లే. మొత్తం ఫ్లిప్ చేస్తే పడిపోతాం చూడు. అండ్ ఇక్కడ శ్రావణి అనిల్ ఒక జెట్ స్కీలో వెళ్ళారు, శాలిని ఒక జెట్ స్కీలో వెళ్ళింది, నేను పాప సురేంద్ర అయితే ఒక జెట్ స్కీ వెళ్ళాము. మేము భయపడుతుంటే అండ్ మా వల్ల ఆయన అంటే మా హస్బెండ్ కొంచెం స్లోగా అలా మేము భయపడుతున్నామని చెప్పి తను కొంచెం నాకు మంచిగా అది ఇంట్రెస్ట్ ఉంది, సో మా వల్ల ఎందుకు స్లోగా వెళ్ళడం డిసప్పాయింట్మెంట్ అవ్వడం అని చెప్పి మేమైతే మిడిల్ ఆఫ్ ద జెట్ స్కీ అయిపోయిన తర్వాత మేమైతే మమ్మల్ని అక్కడ దింపయి మేము బీచ్లో పాపతో ఆడిపించుకుంటూ ఉంటాను, నువ్వు మంచిగా అయితే నువ్వు అనుకున్నట్టు స్పీడ్గా సేఫ్గా మంచిగా అయితే చేసుకో అని చెప్పాను. సో అండ్ నేను పాప అయితే కొద్దిసేపు జెట్ స్కీ చేసేసి, ఇది డ్యూరేషన్ వచ్చి 1/2 అవర్ ఉంటుంది అనమాట. అంటే మనము పిక్ చేసుకునే ప్యాకేజ్ని బట్టి ఉంటుంది, ఒకటి 10 మినిట్స్ ఉంటుంది, ఒక 20 మినిట్స్ ఉంటుంది, ఒకటి వచ్చి 1/2 అవర్ ఉంటుంది అనమాట. మేమైతే 1/2 అవర్ తీసుకున్నాం, బట్ 10 మినిట్స్ అలా చేసేసిన తర్వాత నేను పాప అయితే మనము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. స్టార్టింగ్ పాయింట్ సో వింటున్నారు కదా వేవ్స్ సౌండ్, బీచ్లో ఎంత ప్లెజెంట్గా సౌండ్ లేకుండా రౌడీ లేకుండా చాలా బాగుంది కదా, హాయిగా అనిపిస్తుంది అనమాట అలా కూర్చొని మంచిగా అలలో చాలా తగిలెళ్తుంటే. అండ్ మెయిన్ ఇక్కడ ఒక ప్రాబ్లం జరిగిందని చెప్పాను కదా, అంటే మనకు కాదు మనం చూసామన్నమాట పక్కన కొంతమంది ఒకరికి జరిగింది. ఏంటంటే ఇలా జెట్ స్కీ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే రిటర్న్ వచ్చేటప్పుడు థ్రెడ్ తగులుకొని ఆ జెట్ స్కీ అనేది ఇంకొక జెట్ స్కీకి తగిలి హ్యాండిల్ అనేది బ్రేక్ అయిపోయిందనమాట. వాళ్ళు 15,000 రింగెట్స్ అంటే మన కరెన్సీలో 3 lakhs రూపీస్ ప్లస్ జిఎస్టీ 10% ఆర్ 5% జిఎస్టీ అనుకుంటా, 3 lakhs ప్లస్ జిఎస్టీ అయితే పే చేశారు. సో అవంతా చూసిన తర్వాత కొంచెం మైండ్ అయితే డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కంట్రీకి వెళ్తూ ఉంటాం, మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ప్లేసెస్ ఇవంతా అనుకోని అక్కడ ఏదైనా ఇలా మనకే కాదు ఎవరికి జరిగినా కూడా మనకంటూ ఒక భయం అయితే స్టార్ట్ అయిపోతుంది. అంతా జరగకుండా మంచిగా అయితే సేఫ్గా వెళ్ళేసి
ఏ ఇది లేకుండా హ్యాపీగా అయితే తిరిగి రండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.